నా పేరు స్వాతి. టీజీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు కరీంనగర్ వార్తలు. 29వ డివిజన్ కిసాన్ నగర్ లో వెలిచాల రాజేందర్ రావు, తాండ్రా శంకర్ బస్తీబాటా కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ డివిజన్ కార్యాలయం ప్రారంభించిన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్. అనంతరం 29వ డివిజన్ లో బస్తీబాటా కార్యక్రమం. 29వ డివిజన్ కిసాన్ నగర్ బస్తీబాటలో భాగంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కష్టపడి పనిచేసిన సీనియర్ నాయకులు, కార్యకర్తలకు తప్పకుండా నామినేటెడ్ పదవులు దక్కుతాయని, వారి శ్రమ కష్టం వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కష్టపడ్డ వారందరికీ తగిన న్యాయం చేస్తుందని, అందుకు తాను ముందుండి అన్ని విధాలు సహకరిస్తానని పేర్కొన్నారు. నామినేటెడ్ పదవులు దక్కేలా ప్రత్యేకంగా కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ నాయకుడు తాండ్రా శంకర్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డివిజన్ కార్యాలయాన్ని రాజేందర్ రావు ప్రారంభించారు. అనంతరం బస్తీబాటా కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు డివిజన్ కాంగ్రెస్ నాయకులు, మహిళలు, ప్రజలు రాజేందర్ రావుకు ఘన స్వాగతం పలికి సత్కరించారు. 29వ డివిజన్ కిసాన్ నగర్ లో రాజేందర్ రావు ఇంటింటా తిరిగి ప్రచారం చేశారు. గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు నిరంతరం శ్రమించిన జేడీ రమేష్, కల్వల రామచందర్, మహేష్ లాంటి సీనియర్ నేతలకు నామినేటెడ్ పదవులు దక్కేలా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. తాను ప్రయాణం చేసి ఈ విషయాన్ని మనస్ఫూర్తిగా చెబుతున్నానని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలందరికీ విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. బస్తీబాటా కార్యక్రమానికి డివిజన్ ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. అనంతరం తాండ్రా శంకర్ మాట్లాడుతూ, 29 డివిజన్ కిసాన్ నగర్ లో ఏ సమస్యలున్నా పరిష్కరిస్తానని, అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇప్పిస్తానని, అలాగే డివిజన్ లో ఏ సమస్యలున్నా పరిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తాండ్రా శంకర్ బాబు, కసికంటి కుమారు, జీడి రమేష్, గండి రాజేశ్వర్, గండి శ్యామ్, గండి గణేష్, కాసారపు కిరణ్ కుమార్, గోషిక శంకర్, సముద్రాల అజయ్, వడ్లూరి శ్రీనివాస్, వివిధ కుల సంఘాల నాయకులు, ఇతర నాయకులు, మహిళలు, డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక లేకుండా చేయాలని చెప్పేసి అప్పుడు కుట్రపడలేదు అన్న. అప్పుడు మీ దృష్టికి మా మూడు వాడకట్టలు కలిసి మీ దృష్టికి తీసుకొచ్చినాము. అప్పుడు మీరు వెంటనే స్పందించి మరి దీని వాళ్ళు అప్పుడు కమిషనర్ గారితో మాట్లాడి మరి దీన్ని క్యాన్సిల్ చేసినటువంటి అప్పుడే మీరు క్యాన్సిల్ చేయించారన్న. ఈ రోజు ఇది మాకు దక్కిందంటే అది మీ ప్రేమ, అభిమానమే అన్న. ఈ రోజు మా కాలనీ వాసులందరూ కూడా మీకు పేరు ధన్యవాదాలు తెలియజేస్తారన్న. దీనికి గత ప్రభుత్వం 50 లక్షల రూపాయల ఫండ్ శాంక్షన్ చేస్తే మరి 50 లక్షల రూపాయల ఫండ్ ఏమైందో మాకైతే తెలియదు. ఆ 50 లక్షల ఫండ్ కాదు కదా, కనీసం 5 లక్షల పని కూడా చేయలేదన్నా. అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఇప్పుడు మీ ఆధ్వర్యంలో వీళ్ళంతా నన్ను ఆశీర్వదించి నన్ను కనుక ముందు నడిపిస్తే మీ ఆధ్వర్యంలో మీ చేతుల మీదుగా దీనికి ఒక బ్రహ్మాండమైన రూపం వస్తుందని చెప్పేసి ఆశిస్తూ మరొకసారి మీరు దీనికి హామీ ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నామన్నా. బస్తీబాటా సందర్భంగా డివిజన్లో తిరుగుతూ విజ్ఞాన్ నగర్ ఎస్సీ కాలనీ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న మహిళలు అందరూ ఏదైతుందో ఇది 20 ఏళ్ల నుండి కంప్లీట్ కాకుండా హామీగానే మిగిలిపోయిందని చెప్తా ఉన్నారు. నేను వెలిచాల రాజేందర్ రావు, వెలిచాల జగపతిరావు కొడుకును. ఈ కార్ఖానగడ్డ కిసాన్ నగర్ మీద అత్యంత ప్రేమ ఉన్న నాయకుడిని. ఇది ఖచ్చితంగా ఈ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ను హై ప్రయారిటీలో పెట్టి కంప్లీట్ గా ఫినిష్ చేసి ఇక్కడున్న మహిళా మనులతోనే రిబ్బన్ కటింగ్ చేయిస్తా అని హామీ ఇస్తున్నాను. ఇది నా బాధ్యత. అంబేద్కర్ గారికి మీద అత్యంత గౌరవం ఉంది నాకు. ఈ కమ్యూనిటీ హాల్ ను ఎట్టి పరిస్థితులలో కంప్లీట్ చేయడం నా బాధ్యత, నా కర్తవ్యం అని మీ అందరికీ చెప్తున్నాను. 29వ డివిజన్ కిషన్ నగర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. గౌరవ వెలిచాల రాజేందర్ రావు గారి చేతుల మీదుగా మరి ఈరోజు 29వ డివిజన్ పార్టీ కార్యాలయం, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందుకుగాను ఈరోజు నాకు నా డివిజన్ సభ్యులందరూ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా ఇంటింటికి వచ్చి నన్ను స్వాగతించి ఆశీర్వదించడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు కొంత నా డివిజన్లో ఉన్నటువంటి కొన్ని డివిజన్లు కూడా
వెళ్ళి వాళ్ళ వద్దకే వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా నా డివిజన్ ప్రజలందరికీ కూడా నేను రుణపడి ఉంటా. వాళ్ళందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాకు కానీ ఇంకెవరికి కానీ టికెట్ విషయంలో ఎవరికైనా సూచించిన కాంగ్రెస్ ఎవరికి టికెట్ ఇచ్చినా కట్టుబడి పనిచేస్తామని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఒకవేళ నాకు టికెట్ ఇచ్చిన నా సీనియర్లందరూ కూడా నాకు సహకరిస్తారని చెప్పేసి కూడా నేను వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా, విజ్ఞప్తి చెప్తా ఉన్నా. ఈరోజు నా కోసం వందలాది మంది తరలి రావడం చాలా ఆనందంగా ఉంది నాకు. నేను అనుకుంటున్నా ఇది నిజంగా నేను చేసినటువంటి నేను డివిజన్ ప్రజలలో ఒకటిగా మమ్మకమవడే నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఇంత జనం నా కోసం రావడం వాళ్ళందరికీ కూడా మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ తాండ్ర శంకర్ బాబు నమస్కారం. 600 నుంచి 700 మంది సుమారు. నాకు చాలా ఆనందంగా ఉంది, మంచి స్పందన వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఫస్ట్ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, రోడ్డు సమస్యలు ఉన్నాయి, లైటింగ్ సమస్యలు ఉన్నాయి, ఇంకా ఇతరత్ర సమస్యలు చాలా ఉన్నాయి, నీటి సమస్యలు కూడా చాలా ఉన్నాయి. చాలా పింఛన్లు, రేషన్ కార్డులు చాలా ఉన్నాయి. చాలా మంది కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి పథకాలలో చాలామంది ఆనందంగా ఉన్నారు.